కూటమి ప్రభుత్వ అరాచకాలను ఉపేక్షించమని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మందా సాలమన్ హత్యను నిరసిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు. 7 నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సాలమన్ను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులంటూ కుటుంబాలనే వెలివేయడం దారుణమన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాలమన్ హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, దళిత సంఘాలు నిరసనకు దిగాయి. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పచ్చమూకల దాడిలో మరణించిన సాలమన్ కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియాతో పాటు 5 ఎకరాల భూమి ఇవ్వాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వదిలి భారత రాజ్యాంగం అమలు చేయాలని కోరారు. చంద్రబాబుకు దళితులు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. దాడి చేసిన వారికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. కానీ కేవలం కక్షపూరితమైన రాజకీయాలు, హత్యా రాజకీయాలతో కొన్ని నెలల నుంచి ఆ పిన్నెల్లి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలో దిక్కుకెళ్లి తలదాచుకుని వాళ్ళ ఆవిడికి బాగలేదని చూడటం కోసం వచ్చిన మందా సాల్మన్ మా సోదరుణ్ణి అత్యంత కిరాతకంగా చంపించాడు చంద్రబాబు నాయుడు. ఇది ఒక్క సాల్మన్ తోనే ఆగలేదు. స్వయానా పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గంలో గ్రామ బహిష్కరణ చేశారు దళితుల్ని. కర్నూలు జిల్లా పత్తికొండలో మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఇళ్ల మీద పడి మా ఆడపడుచుల్ని రేప్ చేసే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా ఈ రోజు వరకు గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తూనే ఉన్నారు. రౌడీజానికి, గూండాయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ పల్నాడు జిల్లాని మేం పరిపాలిస్తున్నామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ జిల్లాలో సుమారు 8 మందిని హత్య గావించడం జరిగింది. వందల సంఖ్యలో క్షతగాత్రులు చేయడం జరిగింది ఈ జిల్లాలో. మేము ఒకటే చెప్తున్నాం, రౌడీయిజం రాజ్యమేలుతా ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. శాంతి కాముకుడిగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా ఏ రకంగా ఉంటుందో కూడా మీరు అర్థం చేసుకోండి. టీడీపీ వ్యక్తులు చెప్తున్నాం, ఆయన సౌమ్యుడు కాబట్టే కామ్గా ఉన్నాడు, శాంతియుతంగా పొమ్మనేటువంటి పద్ధతిలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేశారు. మరలా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇంత దారుణాలు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో. ఇప్పటికైనా కనువిప్పు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో, గూండాయిజం జరుగుతుందో, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత దౌర్జన్యాలు చేస్తున్నారో ఒకసారి మీరు ఈ సల్మాన్ హత్య ద్వారా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా హత్య చేసిన వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళని శిక్షించాలి, వాళ్ళకి ప్రోత్సహించిన వాళ్ళని శిక్షించాలి. రాష్ట్రంలో కూటమి నేతలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి దళితులను హత్య చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. సాలమన్ హత్యను నిరసిస్తూ కర్నూలు పాత బస్టాండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు, నారా లోకేష్ దళితులను హత్య చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాలమన్ హత్యకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహి. దళితులంటే అమితమైనటువంటి కక్ష కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీలో వారి ప్రభుత్వంలో నాటి కారంచేడు నుంచి నేటి పిన్నెల్లి వరకు దళితులని కోస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దళితుల మనుగడే అసాధ్యంగా మార్చేస్తారు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికి పోయే ముసలావిడి వరకు మానభంగాలకు గురవుతున్నటువంటి ఒకే ఒక్క రాష్ట్రం, పనికి మాలిన చెత్త ప్రభుత్వం కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులను చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్న కార్యకర్తలు ఇంత అర్లీగా ఇంత యాక్టివ్గా తయారవుతారు, అగ్రెసివ్గా తయారవుతారు అనుకోలేదు. వీళ్ళు 4 సంవత్సరాలు మేము ఇంట్లో కూర్చున్నట్టే వీళ్ళు ఇంట్లో కూర్చుంటారు అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా అగ్రెసివ్గా పార్టీ కార్యక్రమాలు ముందరు తీసుకుపోతున్నారు. కాబట్టి భయపడాలి, భయపించాలి, వీళ్ళని బెదిరించుకోవాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు భయపడేటటువంటి వాళ్ళు లేరు. ఇంకా ఈ పరిస్థితి చూస్తుంటే నిన్న సల్మాన్ గారిని అతి దారుణంగా హత్య చేయడము చాలా ఖండిస్తున్నాము. ఎందుకంటే దళితులు ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అంటే జగనన్న అంటే ఎంత ప్రేమనో వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు దాడులకు దిగబడి, చంపడాలకు దిగబడి, లాస్ట్కు మనుషులు లేకుండా చేయడము, హత్యకు కూడా ఈరోజు వీళ్ళు అటువంటి పరిస్థితికి కూడా దిగజారినారంటే మీ నీచమైన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకోవాలి. ఎస్సీ బీసీలను అంతమొందించడమే రాజకీయ అజెండాగా టీడీపీ పాలన సాగుతోందన్నారు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాలమన్ హత్యకు నిరసనగా విజయనగరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందంటూ విజయనగరంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నేతలు మండిపడ్డారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద మరణ కాండాలు చేయడం, దాడులు చేయడం, హత్యలు చేయడం ఒక పరిపాటి అయిపోయింది. సుమారుగా 2 సంవత్సరాలు కావస్తుంది మీ ప్రభుత్వం ఏర్పడి. అనేక హత్యలు జరిగాయి, అనేక దాడులు జరిగాయి కార్యకర్తల మీద, నాయకుల మీద, ప్రజల మీద. ఎక్కడైనా మీరు రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించారని అడుగుతున్నాం. మీకు పరిపాలించే హక్కు ఉందా అని అడుగుతున్నాం. ముఖ్యంగా దళిత కార్యకర్తల మీద మీకు దళితులంటే చులకన. మీకు అనేక సందర్భాల్లో చెప్పారు, మీరు దళితుల పట్ల మీ భావాన్ని తెలియజేశారు. ఎవరైనా దళితుల ఇంట్లో పుడతాడా అని చెప్పి కోరుకుంటాడని అన్నారు మీరు ముఖ్యమంత్రిగా. మీకంటే ఒక దళితులంటే మీకు మానవులా కనపట్లేదు. మీకు ఇదే చెప్తున్నాం. ఇవాళ సల్మాన్ రాజు హత్య ఖచ్చితంగా మీకు మరణ శాసనం రాయిపోతుంది. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాలమన్ను టీడీపీ గూండాలు హత్య చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాకుళంలో నిరసనలు మిన్నంటాయి. స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్తో పాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దళితులపై అరాచకాలు పెరిగిపోతున్నా కూటమి పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు ధర్మాన కృష్ణదాస్. ఒక దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నా కూడా రాష్ట్రంలో దళితులకు న్యాయం జరగట్లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సాలమన్ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు ధర్మాన కృష్ణదాస్. దారుణంగా అత్యంత కిరాతకంగా చంపినటువంటి తెలుగుదేశం గూండాల్ని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా న్యాయం పక్కన ఉండాలి. పోలీస్ వ్యవస్థ వారిపైన వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి మరి సంబంధం తగినటువంటి శిక్ష పడేలా మరి చర్యలు తీసుకోవాలని గౌరవ పోలీసు అధికారులు కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికీ జరిగినటువంటి నష్టాన్ని మనం ఎలాగ పూడ్చలేం, కానీ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కనీస సహాయం కూడా ఇప్పటికీ వాళ్ళు ఏమీ ప్రకటించలేదు. వెంటనే మరి ఆ ప్రభుత్వ సహాయం కూడా మరి సాల్మన్ గారికి ప్రకటించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదే